అయోధ్య వాస్తవంగా రకరకాలైన కథలు ఉన్నాయి. అందులో ఒక కథ, దాంట్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అయోధ్య ఈ పేరు పురాణంలోని ఆయుధ్ అనే మహారాజు నుండి వచ్చింది. ఆయుధ్ అనే పదం సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెప్తారు. ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని కూడా చెప్తారు. శ్రీరాముడు అవతరించిన ప్రదేశమే అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యాగం వల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. కొన్నేళ్లకు విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తన వెంట తీసుకెళ్తాడు. ఆ తర్వాత జరిగిందేంటో అందరికీ తెలిసిందే. రావణ సంహారం, రామావతారం చాలించడం తెలిసింది. రాముడు జన్మించిన పుణ్యస్థలం కాబట్టి అయోధ్యలో రాముడి కుమారులో ఒకరైన కుషుడు రామ మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతారామాలయాలు ఉండేవని చెప్తారు. అయితే సామాన్య శక పూర్వం 5వ శతాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని, వాటిని ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని కూడా చెప్తారు. అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు ఆ మందిరాలు పూజలతో కళకళలాడే. అయితే 1034లో అయోధ్య మీద సాలార్ మసూద్ గాజీ దాడికి ప్రయత్నించాడు. మొదటి దాడి ప్రయత్నం అదే. ఇతను మహమ్మద్ గజని మేనలుడు. అనేక సార్లు సోమనాథ్ ఆలయాన్ని లూటీ చేసిన మహమ్మద్ గజని మేనలుడే ఈ సాలార్ మసూద్ గజీ. ఢిల్లీ, మేరట్, బులంద్ షహార్, బుదౌన్, కన్నౌర్ రాజుల్ని ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ చేరుకున్నాడు. బహ్రైచ్ మీద దాడి చేసి అయోధ్య చేరాలనుకున్నాడు మసూద్ గాజీ. 130,000 మంది సైన్యంతో సాలార్ మసూద్ గాజీ బహ్రైచ్ దాడికి ఎత్తించాడు. ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందిన మహారాజు సుహేల్ దేవ్ పక్క రాజ్యాల రాజులతో కలిసి సాలార్ మసూద్కి చెందిన 130,000 మంది సైన్యాన్ని చంపవతలు పడేశాడు. దీంతో భయపడి ఆఫ్ఘన్కి పారిపోయే ప్రయత్నం చేశాడు మసూద్ గాజీ. సాలార్ మసూద్ పారిపోతుంటే భోజి మహారాజు వెంటపడి మరి తల నరికి పారేశాడు. ఇది మన చరిత్రలో ఎవడూ చెప్పలేదు. ఆ తర్వాత సాలార్ మసూద్ గాజీ శవాన్ని బహ్రైచ్లోనే సమాధి చేశారు. శత్రు అయినప్పటికీ అతడి ఆచారం ప్రకారం సమాధి చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడ్డారు. అలాంటిది 1526లో బాబర్, ఇబ్రహీం లోడి మధ్య యుద్ధం మొదలైంది. దీని పేరే పానిపట్టు యుద్ధం. 1526లో జరిగిన యుద్ధం మొఘలుల పరిపాలనకు నాంది పలికితే 1556లో జరిగిన రెండో యుద్ధం మొఘలుల పట్టు నిలుపుకునేందుకు కారణమైంది. మూడో యుద్ధం 1761లో జరిగింది. ఇది మొఘలుల పాలన అంతమయ్యేందుకు కారణమైంది. అయితే బాబర్ లోడి మధ్య యుద్ధం తర్వాత 1528వ సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సాధించాడు. ప్రభుత్వ గెజిట్లో దీని ప్రస్తావన ఉంది. దీని ప్రకారం 1528వ సంవత్సరంలో అప్పుడు అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాకీకి ఆదేశాలు ఇచ్చాడు బాబర్. దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాకీ. వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు. అదే బాబ్రీ మసీద్ అయింది. ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. బాబర్ తర్వాత చాలా ఏళ్ల పాటు మొఘలుల పాలన సాగింది. అయితే గుజరాత్ కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ రాసినటువంటి ఏదైతే అయోధ్య రీవిజిటెడ్ పుస్తకంలో రామ మందిరం కూల్చివేత గురించి రాసుకొచ్చారు. దీని ప్రకారం రామ మందిరం కూల్చివేత అనేది 1528లో జరగలేదని, ఔరంగజేబ్ పాలనలో 1620లో జరిగిందని, ఆ కూల్చివేత మందిరం మీదనే బాబర్ మసీదు కట్టించాడని చరిత్రకారులు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు క్లెయిమ్స్లో ఏది నిజమో తెలియదు కానీ మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలో ఆనాటి నుండి ఒక్కరు కూడా అడుగుపెట్టలేదు. ఎప్పుడైతే రాజా జయసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది. 1717లో బాబ్రీ మసీదు స్థలాన్ని రాముడి పేరు మీద రాజా జయసింగ్ రిజిస్ట్రేషన్ చేయించాడు. 1855లో అయోధ్యలో హనుమాన్ గర్హి ఆలయం వద్ద సున్నీ ముస్లింలు మరియు బైరాయిల మధ్య ఘర్షణ జరిగింది. మసీదును కూల్చి హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించారని వాదించారు. అయితే నవాజ్ వాజిద్ అలీ షా జోక్యం చేసుకుని గొడవని సద్దుమణిగేలా చేశాడు. అయితే 1859లో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామజన్మస్థలం అని నమ్ముతూ ఉండటం, బ్రిటిష్ వాళ్ళు ఆ స్థలంలో కంచె ఏర్పాటు చేయడంతో గొడవ బిగినైంది. ఎందుకు? అప్పటికి సిపాయిల తిరుగుబాటు తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటులో హిందూ ముస్లింలు అందరూ కలిసి బ్రిటిష్ మీద యుద్ధం చేసేటప్పటికి ఇద్దరి మధ్య చీలిక తేవడానికి బ్రిటిష్ వాడు తీసుకొచ్చి వేసినటువంటి ఎత్తే బాబ్రీ మసీదు వివాదము. ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థన చేసుకోవాలని వాడు తీసుకొచ్చినటువంటి దరిద్రమే బ్రిటిష్ వాడు. దాని మీద న్యాయమైన పోరాటం 1885లో మొదటిసారిగా అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ మసీదు బయట స్థలంలో వేదిక లేదా రామ్ చబుత్ర నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేయడం. అయితే ఆ పిటిషన్ని కోర్టు కొట్టివేయడం. తర్వాత 1934లో షాజహాన్పూర్లో గోహత్య వార్తలు వైరల్ అవ్వడంతో మతపరమైన అల్లర్లు చోటు చేసుకోవడం, ఆ అల్లర్లో బాబ్రీ మసీదు మీద దాడి జరగడం, ఆ తర్వాత ప్రభుత్వం మసీదును మరమ్మతు చేయడం, ఇట్లా రకరకాల తర్వాతన బాబ్రీ కట్టడం ధ్వంసం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకందరికీ తెలిసిన నిజం.